అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమళ్లలోని శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా దాట్ల రామకృష్ణరాజు బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు హాజరై ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం 4 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని చెప్పారు. ఈ నిధులతో ఆలయాన్ని పూర్తిగా రాతితో నిర్మించి రాబోయే పుష్కరాల నాటికి పనులు పూర్తి చేస్తామని అన్నారు. కొత్త చైర్మన్ రామకృష్ణరాజు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి సమిష్టిగా ముందుకు సాగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీ అందరూ ఈ ధర్మకర్తలందరూ పూర్తిగా బాధ్యత తీసుకుని అదేవిధంగా అర్చకులు కానీ డిపార్ట్మెంట్ మన ఈఓ గారు కానీ మన డిపార్ట్మెంట్ అంతా కూడా సహకరించి త్వరితగతిన పుష్కరాల కల్లా మనం మెయిన్ ఈ లోపల ఉన్న గుడి పూర్తి చేసుకోవాలి. మరి అదే కాకుండా ఈ ఫ్లోరింగ్ అంతా కూడా స్టోన్తో చేయాలి. గాలి గోపురం కూడా 7 అంతస్తులు 5 అంతస్తులది కూడా అది కూడా శంకుస్థాపన అది కూడా మరి ఎస్టిమేషన్ వేస్తున్నాం. ఏదైనా సరే దీనికి 10 కోట్ల రూపాయల వరకు కూడా అవుతుంది ఖర్చు ఎస్టిమేట్ ప్రకారం. మరి మొదటి విడతగా 4 కోట్లు ఇచ్చాం. మరి రెండో విడత కూడా ఇవ్వాలి. మొన్న ఎండోమెంట్ మినిస్టర్ గారిని మరి శంకుస్థాపనకు మీరు రావాలి, మీరు త్వరితగతిన పూర్తి చేస్తాం, రెండో విడత కూడా ఇంకో 4 కోట్లు ఇవ్వాలని చెప్పాను. తప్పకుండా నువ్వు ముందు శంకుస్థాపన చేయి, నేను ద్వారా చూసుకుంటా అని చెప్పారు. అదే కాకుండా పెద్ద ఎత్తున దాతల సహకారం కూడా మనకి అవసరం ఉంటుంది. దాతృత్వం వాళ్ళు చాలామంది ఉంటారు. ఏదైతే మన నాగ్ గారు ఉన్నారో మన వీరేశ్వర స్వామి లింగానికి మరి నాగాభరణం అని చెప్పి బంగారంతో నాగాభరణం చేసి మన వీరేశ్వర స్వామికి ఇచ్చారు. దాని గురించి డోనర్స్ కింద ఆయనకి డైరెక్ట్గా ఇచ్చాం. ఇటువంటి వ్యక్తులు చాలామంది చాలా చేయడానికి మనం ముందుకు వస్తారు. మన వీరేశ్వర స్వామి అంటే మరి చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం కాబట్టి మరి అటువంటి దేవాలయానికి మీరు ధర్మకర్తలుగా ఉంటాం చాలా అదృష్టం. మీ అందరూ ఈ ధర్మకర్తలు అందరూ పూర్తిగా బాధ్యత తీసుకుని ఈరోజు ఏం చేస్తున్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజులున్న స్వామివారి ధర్మకర్తల మండలి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకోవడం. ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా దాట్ల రామకృష్ణరాజు గారిని చైర్మన్గా, శ్రీమతి పెద్దింటి మారుతి శ్రీవాణి గారిని మెంబర్గా, పెర్మచ్చ రామరాజు గారు ధర్మకర్తగా, సవటపల్లి నాగేంద్రరావు గారు ధర్మకర్తగా, ఎర్రి చంద్రశేఖర్ గారు ధర్మకర్తగా, విత్తనాల సత్యనారాయణ గారు ధర్మకర్తగా, శ్రీమతి గంగుల జయలక్ష్మి గారు ధర్మకర్తగా, శ్రీమతి గొల్లపల్లి